Hello students, welcome to my channel No Maths to S Maths. So last video లో మనం CBSE 10th class board exam లో arithmetic progression chapter నుంచి వచ్చే ఇంపార్టెంట్ MCQs ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా చూడడం జరిగింది. ఈ వీడియోలో arithmetic progression నుంచి వచ్చే కేస్ స్టడీ క్వశ్చన్స్ నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో 6th to 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ దాని మీద ఉండే సమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, కేస్ స్టడీ ప్రాబ్లమ్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఏమొచ్చాయో చూద్దాం. సో ఏ స్కూల్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ చారిటీ రన్ టు రైజ్ ఫండ్స్. ద రన్ ఈజ్ ప్లాన్డ్ యాజ్ ఏ series of rounds around a track, with each round being 300 meters. To make the event more challenging and engaging, the organizers decide to increase the distance of each subsequent round by 50 meters. The total number of rounds planned is 10. The total number of rounds planned is 10. So question lo emani cheptunnarante, the run is planned as a series of rounds around a track. ఒక ట్రాక్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, రన్ చేయాలి. అయితే అది ఎలా ఉంటుందిట, ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు మీరు 300 మీటర్స్ కవర్ చేస్తారు. తర్వాత నుంచి నెక్స్ట్ మీరు ఒక రౌండ్స్ పెరిగే కొద్దీ మీకు 50 మీటర్స్ డిస్టెన్స్ పెరుగుతూ వెళ్తారు. ఇక్కడ రాసేది చూడండి, సబ్సీక్వెంట్ రౌండ్ బై 50 మీటర్స్, ఇంక్రీజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సబ్సీక్వెంట్ రౌండ్ బై 50 మీటర్స్. అంటే నెక్స్ట్ రౌండ్ ప్రతి రౌండ్కి 50 మీటర్స్ మీరు పెరుగుతూ వెళ్తారు. అంటే ఫస్ట్ రౌండ్లో 300 మీటర్స్ రన్ చేస్తే సెకండ్ రౌండ్కి వెళ్తారు అంటే మీరు 350 మీటర్స్ రన్ చేయాలి. థర్డ్ రౌండ్కి వెళ్తారు అంటే 400 మీటర్స్ రన్ చేయాలి. దాని అర్థం ఏంటి, ప్రతిసారి గ్యాప్ మీకు 50 పెరుగుతుంది. అంటే ఈ ప్రోగ్రెషన్ ఏదైతే వెళ్తుందో ఈ డిస్టెన్స్ అది ఒక ఏపీని ఫామ్ చేస్తుంది. ఎట్లా, ఫస్ట్ 300 వెళ్తారు, నెక్స్ట్ 350, నెక్స్ట్ 400, 450 ఇట్లా. సో దీని మీద బేస్ అయిన సమ్ ఏంటో చూద్దాం. రైట్ 4th, 5th, 6th టర్మ్ ఆఫ్ ది ఏపీ ఫార్మ్డ్. సో ఇందులో 4th రౌండ్లోకి వెళ్ళాలంటే మీరు ఎంత డిస్టెన్స్ రన్ చేస్తారో చెప్పమంటున్నాడు. 5th రౌండ్, 6th రౌండ్. సో అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4th and 5th ప్లేసెస్లో ఈ ప్రోగ్రెషన్లో ఎవరు ఉంటారో అని అడుగుతున్నారు. సో ఆ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది తెలియాలంటే మనకు ఫార్ములా ఏంటి, A4లో ఎవరు ఉంటారు అంటే ఈ ప్రోగ్రెషన్లో 4th ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే A + n-1 × D. దీనికంటే 1 తగ్గించాలి, అంతే కదా, A + 3D. సో A = 300, D అంటే మనకి 50 వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలాగే A5 తెలియాలంటే అంటే 5th ప్లేస్లో ఎవరు ఉంటారు, ఈ ప్రోగ్రెషన్లో 5th ప్లేస్లో ఏ నెంబర్ ఉంటుంది. సో తెలియాలంటే ఏం చేయాలి, ప్లేస్లో ఎవరు ఉంటారో తెలియాలి అంటే A + n-1 × D. సో A5 అంటే A + 4D, A6 అంటే A + 5D. ఓకే, సో మనకి ఈజీగా చెప్పేయచ్చు. 4Dలో 450 అంటే 5లో ఇంకో 50 పెంచుతాం 500, 6లో ఇంకో 50 పెంచుతాం 550. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డిటర్మిన్ ద డిస్టెన్స్ ఆఫ్ 8th రౌండ్. 8th రౌండ్లో ఉండే డిస్టెన్స్ ఎంత, 8th రౌండ్కి వెళ్ళాలి అంటే 8th ప్లేస్లో ఎవరి నెంబర్ ఉంటారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A8 ఫైండ్ అవుట్ చేయాలి. A8 is equal to A + n-1 × D, which is equal to A + 7D. So 8 is 800, D is 50. So 800 + 7 × 50. Sorry, A is 300. 300 + 7 × 50. 300 + 350, 650 meters. Next question. Find the total distance. Find the total distance after 10 rounds. అంటే 10 రౌండ్స్తో కలిపి మీకు ఎంత టోటల్ డిస్టెన్స్ మీరు కవర్ చేస్తారో అని అడుగుతున్నారు. సో 10 రౌండ్స్లోనూ కలిపి అంటే ఏంటి, ఫస్ట్ రౌండ్లో 300 + 350 + 400 + 450 ఇట్లా 10 నెంబర్స్ వేసి ఇట్లా వేస్తూ వెళ్తే వచ్చే 10 నెంబర్స్ అందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్. సో Sn ఫార్ములా, Sn is n/2 × 2A + n-1 × D. సో n is equal to 10, A is equal to 300, D is equal to 50. సబ్స్టిట్యూట్ చేస్తే 10/2 × 600 + 9 × 50, that is 5 × 600 + 450, which is equal to 5 × 1050, 5250 meters. Now నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అంటే, ఇఫ్ ఎ రన్నర్ కంప్లీట్స్ ఓన్లీ 6 rounds, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. సో 6 రౌండ్స్ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇట్లా అన్ని రౌండ్స్లోనూ రన్ చేస్తూ వెళ్తున్నారు అంటే అతను ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు. సో S6 ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా, సమ్ ఆఫ్ ది 6 rounds. సో దట్ ఈస్ S6. సో S6 ఈజ్ ఈక్వల్ టు సేమ్ లైక్ Sn ఫార్ములా, n/2 ×
ఏంటి n/2 ఇంటూ 2a plus n minus 1 into d. సో ఈ ఫార్ములాలో n is equal to 6, a is equal to 300, d is equal to 50. సో 6/2 into 2 into 300 plus ఎన్ని రౌండ్స్ 5, n minus 1, 6 కంటే 1 తగ్గించాలి, 5 into 50. సో 3 into 600 plus 250 which is equal to 3 into 850, 2550 meters. So this is your first case study question. Now coming to the second one. సో కేస్ స్టడీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలంటే కూడా అవి చాలా ఈజీగా ఉంటాయి, చూడడానికి చాలా పెద్దవిగా కనిపిస్తాయి కానీ అవడం చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే అవి కాన్సెప్ట్ బేస్ మీద ఇస్తారు. అంటే బేసిక్గా మినిమం మీరు ఆ చాప్టర్ గురించి ఏం తెలుసుకోవాలో అంతే, ఆ చాప్టర్లో వచ్చే మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే క్వశ్చన్స్ చూడడానికి లెంగ్తీగా ఉంటాయి, అది చూసి మీరు ఇది చేయలేను నేనని అనుకోవద్దు, అటెంప్ట్ చేయండి, చదవండి ఒకసారి క్వశ్చన్ని. సో ఏ స్కూల్ ఫర్ ఇట్స్ annual sports day prepared a 8-lane running track with an integrated football field inside the track. The length of the innermost track is 400 meters and each subsequent lane is 7.6 meters longer than its preceding. So same like previous question, ఏమంటున్నాడు, ఒక ఫుట్బాల్ ట్రాక్ లాగా మీ వాళ్ళు ఫుట్బాల్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ట్రాక్ పెట్టుకున్నారట. ఫస్ట్ ద లెంగ్త్ ఆఫ్ ది ఇన్నర్ మోస్ట్ అంటే ఫస్ట్ దీని మొత్తం ఇన్నర్ మోస్ట్ ట్రాక్ అంటే దీనిది, ఈ ట్రాక్ది 400 meters. నెక్స్ట్ ఇంకొక 7.6 meters పెంచుతారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 7.6 meters పెంచుతారు. అంటే ఏంటి, ఇది 400 ఉంటే ఇది 407.6, మళ్ళీ దానికి ఇంకో 7.6 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత లెంగ్త్ ఇది ఉంటుంది. సేమ్ లైక్ ప్రీవియస్ సమ్, అంతే కదా, ప్రీవియస్ సమ్ లాగే. అంటే ఇప్పుడు ప్రోగ్రెషన్ ఏం ప్రాబ్లం అవుతుంది, 400, 407.6 అట్లా సో ఆన్. సో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ద లెంత్ ఆఫ్ ది 6th lane అంటే ఈ ప్రోగ్రెషన్లో 6th ప్లేస్లో ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ ది 6th lane అంటే సో A6 ఫార్ములా a + 5d. ఓకే, 6th ప్లేస్లో ఒక ప్రోగ్రెషన్లో ఎవరు ఉంటారు అంటే an ఫార్ములా వేయాలి. ఒక ప్రోగ్రెషన్లో ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే an ఫార్ములా. సో A6 ఈజ్ ఈక్వల్ టు a + 5d. సో ఏ తెలుసు మనకి 400, d తెలుసు 7.6, సబ్స్టిట్యూట్ చేద్దాం. 400 + 5 into 7.6 వేస్తే 438. నెక్స్ట్ ఏం అడుగుతున్నారో చూద్దాం. హౌ లాంగ్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ ఈజ్ ద 8th lane దాన్ దట్ ఆఫ్ ది 4th lane అంటే 8th lane 4th lane కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 8th lane తెలియాలి మనకి, 4th lane తెలిసి ఆ రెండింటిని మైనస్ చేస్తే ఎంత ఎక్కువ ఉందో తెలుస్తుంది. సో 8th lane డిస్టెన్స్ ఒకటే కావాలి మనకి, 8th lane దాకా ఉన్న డిస్టెన్స్ కాదు కావాల్సింది. హౌ లాంగ్ ఈజ్ ద 8th lane అంటే ఎస్పెషల్లీ 8th lane డిస్టెన్సే కావాలి. సో అంటే ఏంటి, 8th ప్లేస్లో ఎవరు ఉంటారో కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ A8. A8 ఈజ్ 7 + 7, a + 7d. A4 ఈజ్ a + 3d. సో ఏ ప్లేస్లో 400, d ప్లేస్లో 7.6. మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 400 + 3 into 7.6 22.8 which is equal to 422.8 వచ్చింది. A8 వేయాలంటే a + 7d. సో a is 400, d is 7.6. 400 + 7 into 7.6 you will get 53.2. సో 453.2 అంటే 8th lane డిస్టెన్స్ ఎంత ఉంది, 4th lane డిస్టెన్స్ 422 ఉంది. ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. సో మైనస్. సో ఐ గాట్ 30.4. మీరు సబ్స్ట్రాక్ట్ చేస్తే 30.4 meters 8th lane 4th lane కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 4th one. A student took 1 round each in lane 4 to 8. Find his total distance. అయితే ఒక స్టూడెంట్ ఏం చేశాట, అతను ఫస్ట్ లేన్కి వెళ్ళలేదు, ఫస్ట్ ట్రాక్ చేయలేదు, ఫస్ట్ ట్రాక్ డిస్టెన్స్ రన్ చేయలేదు, సెకండ్కి వెళ్ళలేదు, థర్డ్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఫోర్త్ ట్రాక్కి వెళ్ళిపోయాడు, 4th laneకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కంటిన్యూస్గా 8th lane దాకా ఉండే డిస్టెన్స్ని కవర్ చేశాడు. అయితే ఇతను ఎంత డిస్టెన్స్, ఆ స్టూడెంట్ ఎంత డిస్టెన్స్ రన్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం SN ఫార్ములా వేయడానికి ఉందా, మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లోనూ చెప్తూకొచ్చాను. SN ఫార్ములా ఏంటి మనకి, ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ అంటాడు. అంటే ఫస్ట్ నుంచి మీకు ఎన్ని టర్మ్స్ కావాలో అన్ని టర్మ్స్కి యాడ్ చేయడానికి మాత్రమే SN యూజ్ చేయాలి. కానీ ఇతను ఫస్ట్ నెంబర్ నుంచి వెళ్ళలేదు, ఇతను 4th lane నుంచి స్టార్ట్ చేశాడు. అంటే ఏంటి, అక్కడ మొత్తం 8 ఉన్నాయి, ఇలాగా 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ డిస్టెన్స్ రన్ చేయలేదు. 4th place నుంచి 8th place దాకా 4 5 6 7 8 ఇక్కడ ఎంత డిస్టెన్స్లు ఉన్నాయో వీటిల్నే కవర్ చేశాడు. అంటే ఏంటి, వీళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఈ డిస్టెన్సే కవర్ చేశాడు. కానీ మనకి ఫార్ములా ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో మధ్యలో ఏదో ఒక
ఆ ప్లేస్ నుంచి ఏదో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ దాకా ఉండే సమ్కి మనకి ఫార్ములా లేదు. ఎస్ఎన్ ఫార్ములా ఉన్నది దేనికి? ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ టర్మ్స్, అంటే మీరు ఫస్ట్ నుంచే ఇన్ని టర్మ్స్ అని యాడ్ చేయగలరు. అదే మనం ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేసి చేయగలం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి అతని 3 రన్ చేయకపోయినా ఇంతకు ముందు ఉన్న 3 ట్రాక్స్ కూడా అతను రన్ చేసేసాడు అనుకుని మనం ఏం చేయాలి, ఆ స్టూడెంట్ని 1 నుంచి 8 దాకా టోటల్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి అతను ఎంత ఏది చేయలేదు 1 2 3 ఈ 3 యాడ్ చేస్తే ఎంత వచ్చిందో ఆ డిస్టెన్స్ని కనుక మనం తీసేస్తే మిగిలింది 4 to 8 ఇవే కదా మిగిలింది. అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో తెలుస్తుంది. అంటే ఏంటి, S8లో నుంచి సమ్ ఆఫ్ ది 8 టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్లో నుంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే సమ్ ఆఫ్ ది 4 to 8 టర్మ్స్ మిగిలిపోతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, S8 మైనస్ S3. సో S8 ఫార్ములా ఏంటి మనకి, S8కి ఫార్ములా ఏముంది, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అంటే 8/2 ఇంటూ 2a ప్లస్ 7d మైనస్ S3 ఫార్ములా ఏంటి, n/2 3/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, 3 నుంచి 1 తీసేస్తే 2d. సో ఇందులో నుంచి 3/2 ఇంటూ 2a ప్లస్ 3dలో నుంచి నేను 2 కామన్ తీసేసాను. 2 కామన్ తీసేస్తే ఇక్కడ ఎవరు మిగులుతారు, మనకి a ప్లస్ d ఒకటే మిగులుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరెవరు వచ్చారు, ఇక్కడ 2 టేబుల్లో 8 4 టైమ్స్. సో 4 ఇంటూ 2a ప్లస్ 7d, ఇక్కడ ఏమొస్తుంది 4 ఇంటూ 2a ప్లస్ 7d మైనస్ 3 ఇంటూ a ప్లస్ d. 4 2s are 8a ప్లస్ 4 7s are 28d మైనస్ 3a మైనస్ 3d. సో 8a మైనస్ 3a 5a, 28d మైనస్ 3d ప్లస్ మైనస్ 3d 25d. సో ఏ ప్లేస్లో ఎవరిని పెట్టాలి ఇప్పుడు మనం, 400. డి ప్లేస్లో ఎవరిని పెడతాం, 7.6. సో 5 ఇంటూ 400 ప్లస్ 25 ఇంటూ 7.6 చేస్తే మనకి 2190 మీటర్స్ వచ్చింది. సో ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, జనరల్గా స్టూడెంట్స్ మీరు చేసే మిస్టేక్ ఏంటి, వాళ్ళు 4 to 8 లైన్ అన్నప్పుడు మీరు ఏం చేసేస్తారు, S8 వేసేయడమో అట్లా చేస్తారు. అలా కాకుండా మనం ఏం చేయాలి, ఇందులో S8 నుంచి S4ని సబ్ట్రాక్ట్ చేస్తే అతను 4 to 8 లైన్ దాకా ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడో వస్తుంది. ఓకే, సో చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. మీరు ఒకవేళ లాస్ట్ ఆన్సర్ రాంగ్ రాసినా మిగతా 3 కూడా చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. Rohan pays his total loan of 1,18,000 by paying every month, starting with first installment of 1,000 rupees. If he increased the installment by 100 rupees every month, what amount will be paid by him in the 30th installment and what amount of loan has he paid after the 30th installment? అంటే మీనింగ్ ఏంటి, రోహన్కి 1,18,000 ఎక్కడో లోన్ పేమెంట్ ఉంది. ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ పే చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్ మంత్ అంటే ఫస్ట్ మంత్ 1,000 పే చేస్తే నెక్స్ట్ మంత్ ఇంకొక 100 పెంచాలనుకుంటున్నాడు. అంటే ఫస్ట్ మంత్ 1,000 పే చేస్తే నెక్స్ట్ మంత్ 1,100, నెక్స్ట్ ఇంకో 100 అంటే ఇంకో 1,200, ఇట్లా 1,300 పే చేస్తాడు. అంటే ఇది ఒక ఏపీ ఫార్మ్ అవుతుంది కదా. ఎందుకు ప్రతిసారి 100 యాడ్ చేస్తున్నాం. సో అతను ఇచ్చే పేమెంట్స్ ఏమైతే అమౌంట్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ మనకు ఒక ఏపీని ఫామ్ చేస్తున్నాయి. సో ఇందులో మనల్ని ఏమడుగుతున్నారు, అతను 30th ఇన్స్టాల్మెంట్లో వాట్ అమౌంట్ విల్ బి పేడ్ బై హిమ్ ఇన్ ద 30th ఇన్స్టాల్మెంట్. 30th ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేస్తారు అంటే, ఈ ప్రోగ్రెషన్లో 30th ప్లేస్లో ఎవరు ఉంటారని అడుగుతున్నారు. ఒక ప్లేస్లో ప్రోగ్రెషన్లో ఎవరు ఉంటారని అడుగుతున్నారంటే ఫార్ములా ఏం వేయాలి, ఏఎన్. సో A30 వేయాలి. ఏఎన్ ఈజ్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఎంత టర్మ్ కావాలో మనకి ఏ ప్లేస్ కావాలో దానికి 1 తగ్గించాలి. సో A ప్లస్ 29d. A ఈజ్ 1000 అండ్ D ఈజ్ 100. సో ఎంత పే చేశాడు, 3,900. సో 30th ఇన్స్టాల్మెంట్లో అతను 3,900 పే చేశారు. అయితే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఇంకొక క్వశ్చన్, వాట్ అమౌంట్ ఆఫ్ లోన్ హ్యాస్ హీ పేడ్ ఆఫ్టర్ ద 30th ఇన్స్టాల్మెంట్. 30th ఇన్స్టాల్మెంట్ తర్వాత అతను మొత్తం ఎంత అమౌంట్ పే చేయాలి ఆ లోన్ క్లియర్ చేయాలంటే. అంటే మనకి ఏం తెలియాలి, 30th ఇన్స్టాల్మెంట్ దాకా మొత్తం ఎంత అమౌంట్ పే చేశాడో తెలియాలి. ఇక్కడ మనకు వచ్చింది ఓన్లీ 30th ఇన్స్టాల్మెంట్లో చేసిన పేమెంట్. బట్ అతను ఫస్ట్ నుంచి చేస్తున్నాడు కదా, 1,000 1,100 1,200 1,300 అట్లా
3900 దాకా వచ్చాడు. అంటే ఇవన్నీ నెంబర్స్ యాడ్ చేస్తే ఇదంతా కలిపి మనకి ఎంత అయిందో కావాలంటే 30 ఇన్స్టాల్మెంట్స్కి కలిపి అమౌంట్ ఎంత అయిందో కావాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 30, సమ్ ఆఫ్ ది 30 ఇన్స్టాల్మెంట్స్ కావాలి. సో S30 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ L. ఇక్కడ L ఎందుకు వేసానంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 30th ఇన్స్టాల్మెంట్, అది ఎంత పే చేశాడో మనకు తెలుసు కాబట్టి n/2 ఇంటూ A ప్లస్ L ఫార్ములా వేసాను. సో n ఎంత 30, సో 30/2 ఇంటూ 1000 ప్లస్ 3900, నాకు మొత్తం ఎంత వచ్చింది ఇది 2 టేబుల్లో 30 15 టైమ్స్ 15 ఇంటూ 4900 73,500 పేమెంట్ అయింది. కానీ లోన్ అమౌంట్ ఎంత 1,18,000. సో 1,18,000లోంచి 73,500 తీసేస్తే 44,500 రూపీస్ ఇంకా అతను పే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇది ఒక క్వశ్చన్. 250 logs are stacked in the following manner. 22 logs in the bottom row, 21 next row in the next 21 in the next row, like that. In how many rows are the 250 logs placed and how many logs are there in top row? That is your question. ఇక్కడ లాగ్స్ అనే బదులు పెన్సిల్స్ అనుకుందాం. ఓకే, మీ దగ్గర 250 పెన్సిల్స్ ఉన్నాయి. అయితే మీరు ఫస్ట్ రోలో 22 పెట్టారట. దాన్ని ఎలా అరేంజ్ చేశారు? ఫస్ట్ రోలో 22 పెన్సిల్స్ పెట్టారు. సెకండ్ రోకి వచ్చేసరికి 21, థర్డ్ రో అంటే 1 తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ ప్రోగ్రెషన్లో ఫస్ట్ ఎవరున్నారు 22, సెకండ్ ఎవరున్నారు 21. అంటే డిఫరెన్స్ ఎంత 1 తగ్గుతోంది, -1. 21 - 22 1. సో A ఈజ్ 22, D ఈజ్ -1. క్వశ్చన్ ఏమడుగుతున్నారు? మీ దగ్గర మొత్తం ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి 250. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 250 లాగ్స్? అంటే మీ దగ్గర టోటల్ 250 పెన్సిల్స్ ఉన్నాయి. మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్తే, ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్తే ఎన్ని రోస్లో మీరు ఈ పెన్సిల్స్ అన్నీ అడ్జస్ట్ చేయగలరు? ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఇలా మీరు పెడుతూ వెళ్తే మీ 250 పెన్సిల్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీ లాస్ట్ రో అంటే అన్నిటికంటే టాప్ రోలో మీరు ఎన్ని పెన్సిల్స్ పెడతారు? పెన్సిల్స్ కాకపోతే లాగ్స్ ఎన్ని పెడతారు అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాల్సి వస్తుంది? ఏపీ ఈజ్ ఈక్వల్ టు 22, 21, 20 ఏపీ వేసేసాము. డి ఎంతో తెలుసు, ఏ ఎంతో తెలుసు. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఎన్ని రోస్లో పెట్టారు అనేది తెలియాలి. అంటే ఈ ప్రోగ్రెషన్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి తెలియాలి, అంతే కదా. ఎన్ని రోస్ మీన్స్ నథింగ్ బట్ ఈ ప్రోగ్రెషన్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని రోస్లో పెట్టినట్టు కదా. అంటే n కావాలి మనకి. సో n కావాలంటే ఫార్ములా ఏంటి? n తెలియాలి. మనకి వచ్చిన క్లూ ఏంటి ఇక్కడ? ఏఎన్ వేస్తే వస్తుందా, ఎస్ఎన్ వేస్తే వస్తుందా? ఎస్ఎన్ వేస్తే వస్తుంది. ఎందుకు ఎస్ఎన్ వేయాలి? ఎందుకంటే మనకి టోటల్ పెన్సిల్స్ ఎన్నో తెలుసు మీకు. అంటే ఈ రోస్లో ఉండే ఈ 22 + 21 + 20 + 19 + 18 + 17 + 16 ఇట్లా వేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఎన్ని వస్తాయో మనకు తెలియదు. 250 అయిపోవాలి కదా. ఒకవేళ 3K 250 అయిపోతుందో, 18 యాడ్ చేసిన తర్వాత 250 అవుతుందో, 17 యాడ్ చేసేసిన తర్వాత 250 అవుతుందో మనకు తెలియదు కదా. అంటే అన్నీ కలిపితే 250 అని తెలుసు. అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 250 తెలుసు. సో ఆ క్లూ యూజ్ చేయాలి ఇక్కడ, ఎస్ఎన్ యూజ్ చేయాలి. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d. సో ఎస్ఎన్ ప్లేస్లో మనకి n ఎవరో తెలియదు కానీ ఏ తెలుసు, d తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. n/2 ఇంటూ 2 ఇంటూ a, 2 ఇంటూ 22 44 + n - 1 ఇంటూ d ఈజ్ -1 ఈజ్ ఈక్వల్ టు 250. సో విచ్ ఇంప్లైస్ ఈ 2ని అటువైపు తీసుకెళ్ళిపోతే ఇది 250 ఇంటూ 2 500 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది n ఇంటూ 44 + -n + 1. సో దీంతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ n ఇంటూ 45 - n ఇంటూ 500. సో 45n - n² ఈక్వల్ టు 500. ఇప్పుడు ఏం చేశాను? ఈ మొత్తం 45n n² ఇటువైపు తీసుకెళ్తే n² - 45n + 500 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ గాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ వీ నీడ్ టు సాల్వ్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేశాను నేను? దీన్ని 500ని ఫ్యాక్టరైజ్ చేయాలి. 500 ఫ్యాక్టరైజ్ చేస్తే చూడండి సింపుల్, మనకి ఈజీగా తెలిసిపోతుంది. 25 20s are 400, రెండింటిని యాడ్ చేస్తే 45 వస్తుంది. సో ఇది రెండిట్లో నుంచి n కామన్ తీస్తే n - 25, 20 కామన్ తీస్తే -20, n - 25. సో n - 25 ఇంటూ n - 20 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 25 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 20. సో 25 తీసుకోవాలా 20 తీసుకోవాలా చెప్పండి. ఈ 25 తీసుకోవాలా 20 తీసుకోవాలా మనకి ఎలా తెలుస్తుందంటే మినిమం కామన్ సెన్స్తో యూస్ చేయాలి. ఏంటది? ఇప్పుడు ఇక్కడ లాస్ట్ రోలో 22 పెన్సిల్స్ పెట్టారు, నెక్స్ట్ 21 పెడతారు, నెక్స్ట్ ఎన్ని పెడతారు 20. అంటే మ్యాక్సిమం ఎంతకు రీచ్ అవుతారు మీరు? అలా పెట్టుకుంటూ 100 దాకా వెళ్ళామే అనుకోండి. ఫస్ట్ 22, 21, 20, 19 అట్లా రావాలంటే ఎన్ని రావాలి? 22 రోస్ రావాలి, అంతే కదా. ఒకవేళ మ్యాక్సిమం 1 అయితే, లాస్ట్ రోలో ఉండేది 1 అయితే, అంటే 22 కంటే ఎక్కువ రోస్ రావడానికి అయితే ఛాన్స్ లేదు ఇక్కడ.
కానీ ఇక్కడ 25 అని వస్తుంది. సో 25 అవడానికి ఛాన్స్ లేదు. ఇంకేం మిగిలింది 20 అవడానికి ఛాన్స్ ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, లాస్ట్ రోలో ఎవరు ఉంటారు, లాస్ట్ రోలో ఎన్ని పెన్సిల్స్ ఉంటాయి అంటే లాస్ట్ టర్మ్ ఎవరు అని అడుగుతున్నారు, అంతే కదా. ఈ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్లో ఎంత నెంబర్ ఏ నెంబర్ ఉంటుంది అని. లాస్ట్ టర్మ్ ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్, అది లాస్ట్ అయినా అవనివ్వండి, ఫస్ట్ అయినా అవనివ్వండి, సెకండ్ అయినా అవనివ్వండి, ఫస్ట్ పర్టికులర్ టర్మ్ కావాలంటే మనం యూస్ చేసే ఫార్ములా an. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఏ ప్లేస్లో 22, n ఎంతో తెలుసు ఇప్పుడు మనకి ఎంత 20 అని తెలుసు, 20 రోస్ ఉన్నాయని తెలుసు. n మైనస్ 1 అంటే 19 ఇంటూ d మైనస్ 1. సో 22, 19 మైనస్ 1 ఆర్ మైనస్. సో 22 మైనస్ 19 3. అంటే లాస్ట్ రో మీరు 3 పెన్సిల్స్ పెట్టేసరికి మీ దగ్గర ఉన్న కంప్లీట్గా 250 పెన్సిల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, I hope you understood. Okay, next one. The minimum age of the children eligible to participate in a painting competition is 8 years. It is observed that the age of the youngest boy was 8 years and the ages of the participants when seated in order of the age have common difference of 4 months. If the sum of the ages of all participant is 168 years, find the age of the eldest participant. సో క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఈ పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది, అందులో పెయింటింగ్ కాంపిటీషన్లో వాళ్ళని ఒక లైన్లో రోలో కూర్చోబెట్టారు. ఎలా కూర్చోబెడుతున్నారట, అందరికంటే తక్కువ ఏజ్ వాళ్ళని ఫస్ట్, తర్వాత నెక్స్ట్ అట్లాగా ఏజ్ పెరుగుతూ కూర్చోబెట్టారు. ఫస్ట్ వాళ్ళు 8 years, నెక్స్ట్ 4 months అంటే 8 years 4 months, నెక్స్ట్ 8 years 8 months, నెక్స్ట్ 8 years 12 months అంటే 9 years వాళ్ళు. ఇట్లా కంపల్సరీ 4 months గ్యాప్ ఉన్న వాళ్ళే ఆ కాంపిటీషన్లో వచ్చారు. వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టారు. అంటే అందరికంటే ఫస్ట్, అందరికంటే తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటాడు, అందరికంటే లాస్ట్, అందరికంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు, అంతే కదా. సో లాస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ will be the eldest person and the first term of this AP is the youngest person. So youngest person age 8. నెక్స్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది ఏజ్ 8 years 4 months. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. డి ఎంత అవుతుంది, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఈ సమ్లో డీకి దగ్గర. డి ఎంత అవుతుంది అంటే 0.4 అని వేసేసుకుంటారు, ఎందుకంటే 8 months 4 months అని వేసాం, 8 years 4 months అని వేసాం కాబట్టి. సో ఇక్కడ 8 years 4 months ఇది దిస్ ఈజ్ నాట్ 8.4. ఓకే, సో దీన్ని మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే 4/12 వేయాలి, 4/10 వేయకూడదు, 4/12, ఎందుకంటే అవుట్ ఆఫ్ 12 4 months కాబట్టి. సో 1/3 ఆర్ డి ఈజ్ 1/3. ఇంకొకటి ఏమంటున్నాడు, ఆ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు అందరి ఏజ్లో యాడ్ చేస్తే 168 years వచ్చింది అంటున్నారు. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఈజ్ గివెన్, దట్ ఈస్ SN. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, బట్ వాళ్ళందరి ఏజ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో మాత్రం తెలుసు. అంటే ఏంటి, SN ఈజ్ ఈక్వల్ టు 168. సో దీస్ ఆర్ ద క్లూస్ గివెన్ అండ్ బేసింగ్ ఆన్ దట్ వీ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్. సో ఇందులో ఏంటి మనకి ఎల్డెస్ట్ పార్టిసిపెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. ఎల్డెస్ట్ పార్టిసిపెంట్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ. సో లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ తెలియడానికి ఫస్ట్ మనకి ఎవరు తెలియాలి, లాస్ట్ టర్మ్ తెలియాలంటే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అంటే ఏ ఎంతో డి ఎంతో తెలియాలి మనకి. ఇంకా n ఎంతో తెలియదు కాబట్టి ఇప్పుడు n ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, SN ఈక్వల్ టు 168. సో SN ఈక్వల్ టు 168. సో SNకి ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ n ప్లేస్లో మనకి ఎవరో తెలియదు, n/2 ఇంటూ a తెలుసు, d తెలుసు, dA ప్లేస్లో 8, d ప్లేస్లో మనం ఎంత పెడతాము 1/3. సో 2 ఇంటూ 8 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 168 అని మాత్రం తెలుసు మనకి. సో n/2 ఇంటూ 2 8s are 16 ప్లస్ n ఇంటూ 1/3 n/3 మైనస్ 1 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు 168. దేర్ఫోర్ n/2 ఇంటూ మొత్తం వీటికి కూడా మనం LCM 3 అని తీసుకుంటే, ఎంత వస్తుందమ్మా, 3 16s are 48 ప్లస్ 3 1s are 3 n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 168. సో 48 మైనస్ 1 47 ప్లస్ n, 3 2s are 6. ఈ 6 నేను అటువైపు ట్రాన్స్పోజ్ చేశాను. అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వచ్చింది, 47 ఇంటూ n 47n ప్లస్ n ఇంటూ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 168 టైమ్స్ 6 ఈజ్ 1008. సో దిస్ ఈజ్ n స్క్వేర్ ప్లస్ 47 మైనస్ 1008 quadratic equation I got here. I got a quadratic equation here. So I need to solve this one. సో ఇది ఏం చేశాను, 1008కి మనకి 47 వచ్చేటట్టుగా నేను దీన్ని స్ప్లిట్ చేయాలి.
సో ఏం చేశాను, ఫస్ట్ 2 టేబుల్లో చేశాను. 2 టేబుల్లో 504 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 504ని మళ్ళీ అగైన్ 2 టేబుల్లో చేస్తే ఎంత వచ్చింది, 252 టైమ్స్. అంటే 4 into 252. మళ్ళీ 252 ఐ విల్ గెట్ ఇన్ 4 టేబుల్. 4 టేబుల్ హౌ మెనీ టైమ్స్ ఐ గాట్, 62 టైమ్స్. సో 4 into 4 16 into 62. ఇప్పుడు చూడండి 62లో నుంచి 16 మైనస్ చేస్తే మనకి 47 వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేశాను, -16 + 62 ఫ్యాక్టర్స్ కింద తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమైంది, ఇది n² + 62n - 16n - 1008 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి n కామన్ తీస్తే n + 62 మైనస్ ఈ రెండిట్లో నుంచి 16 కామన్ తీస్తే n + 62 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore n + 62 into n - 16 ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు -62 or 16. n can't be minus because n should be always a natural number. Therefore n is equal to 16. అంటే టోటల్ 16 పార్టిసిపెంట్స్ ఉన్నారు. 16th ప్లేస్లో అందరికంటే ఎల్డెస్ట్ పార్టిసిపెంట్ కూర్చుని ఉంటాడు. ఎందుకు, వాళ్ళని ఏజ్ వైజ్ కూర్చోబెట్టారు. తక్కువ ఏజ్ నుంచి ఎక్కువ ఏజ్ దాకా కూర్చోబెట్టారు. అంటే A16 ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. So we need to find A16. So A16 is nothing but A plus 15D. So A is 8 and D is 1/3. A plus 15 into 1/3, 3 table 15 5 times, that is 8 plus 5 13 years. సో ఆ కాంపిటీషన్లో ఉండే ఎల్డెస్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఎంత అనమాట, 13 years. ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, టోటల్ 16 పార్టిసిపెంట్స్ ఉన్నారు.